అధ్యక్ష, గ్రామానికి ఎన్నో చేస్తున్నాం అధ్యక్ష. ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం, ప్రతి ఇంటికి మరుగుదొడ్లను కట్టించాం. గ్రామం పరిశుభ్రంగా ఉంటే దేశం పరిశుభ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి మరుగుదొడ్లను కట్టించాం, తాగునీరు కూడా అందిస్తున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరుగుదొడ్లు కట్టిస్తున్నాం, మంచినీళ్ళు అందిస్తున్నాం అంటున్నారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఏ పని సక్రమంగా జరగడం లేదంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, బహిరంగ మలమూత్ర లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగుతున్నాం అధ్యక్ష. అందుకు గాను మేము 30 లక్షల టాయిలెట్లు నిర్మిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు భూ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది అధ్యక్ష. మన దగ్గర గ్రామ అభివృద్ధి పథకం క్రింద జలప్రభ పేరుతో 1000 ఎకరాల భూమికి నీరు అందించడానికి గాను కృషి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో మిషన్ భగీరథ అంటున్నారు అధ్యక్ష. అంతేకాకుండా పిఎం గారే మన రాష్ట్రానికి వచ్చి పథకాన్ని ప్రారంభించారు అధ్యక్ష. అసలు దానివల్ల ప్రజలకు ఒరిగిందండి అధ్యక్ష. అసలు ఎప్పటికీ ఇంటికి నల్ల నీరు అందుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దప్పికతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజల దాహాన్ని తీర్చడానికి ఇంటింటికి నల్ల నీరు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని 37,021 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మన సీఎం గారు ప్రతిజ్ఞ చేశారు అధ్యక్ష. ఇంటింటికి మంచినీరు అందించకపోతే ఓట్లు అడగనన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు పరిపాలన చేసిన అధికార పక్షం ఏం చేశారు అధ్యక్ష? ప్రజలు దాహంతో